ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆమెన్. ప్రభు అయిన క్రీస్తు వారు అందరికీ ప్రభువై ఉన్నారు, కానీ కొందరికి మాత్రమే ప్రభు అయి ఉన్నవాడు కాదు. ఈ భూప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఈ లోక సంబంధముగా మనము చూస్తే మాది ఆ కులము, మాది ఈ కులము, మాది ఈ మతము, మాది ఆ మతము అని తన్నుకు చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అయిన క్రీస్తు వారు లోక రక్షకుడు. ఆయన మాత్రమే మనందరికీ ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మనము ప్రభు యొద్దకు వచ్చినాము కనుక మనకు ఏమాత్రము కూడా కులమత భేదాలు లేవు. మన అందరికీ ప్రభు అయిన క్రీస్తు వారై ఉన్నారు. క్రీస్తు వారు ప్రభు అయి ఉన్నారు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. దేవుడైన ఈయన ప్రభు అయిన క్రీస్తు వారు ఏమాత్రము కూడా పక్షపాతి కాదు. ఆయన ఏమాత్రము కూడా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ప్రేమించకుండా ఉండేవాడు కాదు. అందరినీ ఒకే రకముగా ప్రేమించేవాడు, పక్షపాతి కాదని నేను నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ, ఆయా దేశముల జనములలోనూ, ఆయా జాతులలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి. ఆ విధముగా లేదు కనుక దేవుని యొక్క పరలోక రాజ్యములో నీకు ఏమాత్రము కూడా పాలుపంపులు లేవు. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది దేవుడైన ప్రభు అయిన క్రీస్తు వారిని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపవచ్చును. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నీ ఘోరమైనటువంటి దుష్టత్వములోను, పాపములోను, నీవు దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నది కనుక వాటినన్నిటిని నీవు మానివేసినట్లయితే, నీతిమంతునిగా నీవు జీవించినట్లయితే, ఏ జనాంగములో నుండి నీవు వచ్చినను, ఏ దేశములోనూ నీవు నివసిస్తున్నను, ఏ కులములో ఏ మతములో నీవు జీవిస్తున్నను, ప్రభు అయిన క్రీస్తు వారు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు. ప్రభు అయిన క్రీస్తు వారు మతము కాదు, కులము కాదు. ఇది ఒక మార్గము, సజీవమైన మార్గము, నీతి మార్గము, పరలోక రాజ్యమునకు తీసుకెళ్ళు మార్గమని నేను ప్రభువు పేరట రూఢిగా తెలియపరచుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు తర్కించండి, ఆలోచన చేయండి. ఎట్టి దుర్నీతి బంధకములలో నీవు బంధింపబడినను, కుల మత భేదములు లేకుండా ప్రభు అయిన క్రీస్తు వారు పిలుచుచున్నారు. ఆయనే మనందరికీ ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు కనుక ఇది మతము కాదు, కులము కాదు. ఇది ఒక మార్గము, సజీవమైన మార్గము, పరలోక రాజ్యమునకు తీసుకెళ్ళి మార్గము కనుక అందరికీ ప్రభు అయిన క్రీస్తు వారే దేవుడై ఉన్నాడు కనుక ఆయనను వెంబడించాలని ప్రభు పేరట తెలియపరచుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन प्रेरितों के काम 10वां अध्याय में है। यीशु मसीह सबका प्रभु है। आमीन। अब मुझे निश्चय हुआ कि
परमेश्वर किसी का पक्ष नहीं करता, वरन हर जाति में जो उससे डरता और धर्म के काम करता है, वह उसे बाता है। यीशु मसीह की जय। इस बात में ना तेरा हिस्सा है ना बाटा, क्योंकि तेरा मन परमेश्वर के आगे सीधा नहीं। इसीलिए अपनी इस बुराई से मन फिराकर प्रभु से प्रार्थना कर। संभव है तेरा मन का विचार क्षमा किया जाए। यीशु मसीह की जय। क्योंकि मैं देखता हूँ कि तू पित्त की सी कड़वाहट और अधर्म के बंधन में पड़ा है। यीशु मसीह की जय। इसीलिए मैं कहता हूँ, यीशु के पास आओ। यीशु मसीह सबका प्रभु है। यीशु मसीह की जय। आमीन।